ఇదేనండి మా అమ్మ హెయిర్ కలర్ సీక్రెట్ అయితే శాశ్వతంగా మీ తెల్ల జుట్టుకి బాయ్ బాయ్ చెప్పండి. జస్ట్ కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే వెంటనే మీ తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా మారుతుంది. ఒక్క తెల్ల వెంట్రుక మీరు భూతద్దం పెట్టి చూసినా కనిపించదు. హెన్నా కానీ ఇండిగో కానీ అస్సలు యూజ్ చేయలేదు. 100% ఇది న్యాచురల్ కలర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మా అమ్మగారి మీద ఒక వీడియో అయితే చేశాను. సో ఏంటి అని అంటే, మా అమ్మగారికి వైట్ హెయిర్ అనేది విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు. తను పాటించే ఒక చిన్న చిట్కా నాకు షేర్ చేశారు, అది నేను మీకు చెప్తున్నాను. సో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఎంత వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైనా సరే తప్పకుండా ట్రై చేయండి. హెన్నా కాదు, ఇండిగో కాదు. నేను మళ్ళీ చెప్తాను, అక్క హెన్నా ఇండిగో కాకుండా ఏదైనా చెప్పమని అడిగారు కదా. ఒకప్పుడు హెన్నా ఇండిగో ఇలాంటివి లేదు, పురాతన కాలం పద్ధతి అన్నమాట ఇది. ఇలా ట్రై చేస్తే వెంటనే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. దీనికి మీకు కావాల్సింది జస్ట్ ఒక 10 రూపీస్ కోకోనట్ ఆయిల్ మాత్రమే. కోకోనట్ ఆయిల్తో నేను చెప్పినట్టు చేయండి, మీ వైట్ హెయిర్ మొత్తం కూడా ఫస్ట్ టైంకే నల్లగా మారుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీ హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది పలచగా అవుతుంది, హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. మీకు హెల్దీ హెయిర్, ముఖ్యంగా బ్లాక్ హెయిర్ ఉండి మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు. మీ దగ్గర ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంది అంటే ఖచ్చితంగా ఈ చిట్కాని ట్రై చేయండి. వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ సెక్షన్లో రాస్తారు. ఈరోజు నేను లైవ్లో చేసి చూపిస్తాను, అది కూడా మా అమ్మగారి హెయిర్ మీద చేసి చూపిస్తాను. చూసేయండి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లిపాయ పొట్టు అనమాట. వెల్లుల్లిపాయ పొట్టు వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను చాలా వీడియోలో చెప్పానండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అనమాట. ఉల్లిపాయ పొట్టు వల్ల కూడా వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా మారుతుంది. 1 కప్పు ఉల్లిపాయ పొట్టు, 1 కప్పు వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసే వరకు 1 కప్పు కరివేపాకు. కరివేపాకు వల్ల మన హెయిర్ గ్రోత్ అవుతుంది, వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. కరివేపాకు కూడా 1 కప్పే తీసుకోండి. తర్వాత కలోంజీ సీడ్స్. కలోంజీ వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఈ కలోంజీ అనేది దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ కిరాణం స్టోర్స్లో కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వరకు లవంగాలు. ఇక్కడ నేను 5 లవంగాలు తీసుకున్నాను. లవంగాల వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారుతుంది. సో తర్వాత వచ్చే వరకు మెంతులు. మెంతుల వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి కూడా మెంతులు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వెల్లుల్లిపాయ పొట్టు యాడ్ చేసుకోవాలి, 1 కప్పు ఉల్లిపాయ పొట్టు యాడ్ చేసుకోవాలి, 1 కప్పు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కలోంజీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 స్పూన్ కలోంజీ సీడ్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత లవంగాలను కూడా 5 యాడ్ చేస్తున్నాను. లవంగాలు యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట పౌడర్. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఒక కడాయిలో యాడ్ చేసుకోండి. ఐరన్ కడాయి లేకపోయినా నార్మల్ కడాయిలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఐరన్ కడాయి ఉంది కనుక నేను ఐరన్ కడాయి యాడ్ చేశాను. సో తర్వాత ఇందులోనే మనం 2 స్పూన్ల మెంతులు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ కడాయి అనేది పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కంటిన్యూగా 2-3 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ రెమెడీ కోసం మనం కష్టపడాల్సిన పని ఏం లేదండి, అన్నీ కూడా ఇంట్లో దొరికే. హెయిర్ కలర్స్ అనేది వేయించుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా రకాలైన హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనకి వైట్ హెయిర్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదనమాట. సో ఎటువంటి హెయిర్ కలర్స్ అయితే యూజ్ చేయొద్దు, న్యాచురల్ రెమెడీని యూజ్ చేయండి. 100% మీకు అయితే రిజల్ట్ ఉంటుంది. ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో గ్యాస్ నుండి కిందకి దించి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సో పౌడర్ చేసిన తర్వాత ఇలా ఉంది, ఒక మంచి హెయిర్ డై పౌడర్లా ఉందన్నమాట. అంత మెత్తగా ఉంటుంది, మనం జల్లించాల్సిన అవసరం కూడా లేదు, స్మూత్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు కావాల్సినంత మీ హెయిర్ లెంత్ని బట్టి ఒక బౌల్లోకి పౌడర్ని తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. నేను అప్లై చేసే పర్సన్ హెయిర్ లెంత్ని బట్టి నేను తీసుకున్నాను. 2 స్పూన్ల పౌడర్కి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. తగినంత కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మనకి పర్ఫెక్ట్ ప్యాక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓకే, మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో బాదం ఆయిల్ కానీ
ఆలివ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలామంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చా, మీరు చెప్పే ఆయిల్స్ యూజ్ చేయాలని అడుగుతున్నారు. మీకు నచ్చింది ప్రజెంట్ మీరు ఏదైతే వాడుతున్నారో అదే యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ అనేది అందరికి అవైలబుల్గా ఉంటుంది కనుక కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసేయండి. సో చేతికి అంటితేనే ఎంత బ్లాక్గా ఉందో చూస్తున్నారు కదా, అస్సలు ఇది వాష్ చేసినా పోదు. నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను మా అమ్మగారు వైట్ హెయిర్ని చూపిస్తున్నాను. వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారడానికి ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూపిస్తాను. సో ఈ రెమెడీ ఏంటంటే మా అమ్మగారే యూజ్ చేస్తారు. సో ఈ రెమెడీ చెప్పింది కూడా మా అమ్మగారు అన్నమాట. ఒకప్పుడు ఏంటంటే మనకి హెన్నాలు ఇండిగోలు ఏమీ లేవు కదా, అప్పుడు ఇలా చేసేవాళ్ళు. సో మా అమ్మమ్మ వాళ్ళని చెప్పారు. చాలా బాగా అనిపించిందండి. సో ఇది కంటిన్యూగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ మొత్తం బ్లాక్ అవుతుంది. సో అప్లై చేస్తున్నప్పుడే వైట్ హెయిర్ చూసారు కదా బ్లాక్గా మారుతుంది. మీరు అనుకోవచ్చండి ఇది ఏమన్నా హెయిర్ కలరా, ఒక్కసారికి రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి. కానీ దీని రిజల్ట్ చూసాక మాత్రం మీరు అస్సలు ఇలా అనుకోరు. అప్లై చేసిన తర్వాత రిజల్ట్ చూడండి, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. మొత్తం మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోండి. మీ వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ నుండి మొత్తం మీ హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, అప్లై చేసేటప్పుడే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. సో నాకైతే చాలా సింపుల్ అనిపించింది. అలాగే రూపాయి కూడా ఖర్చు లేదు, అన్నీ ఇంట్లో దొరికేవి. జస్ట్ మనం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వారంకి ఒక్కసారి కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ ఇది ట్రై చేయండి. మీకు జన్మలో వైట్ హెయిర్ సమస్య ఉండదన్నమాట. నా చెయ్యి అయితే అప్లై చేసినప్పుడు చాలా బ్లాక్ అయిపోయిందండి. సో వాష్ చేసినా పోవట్లేదు అనమాట, అంత బ్లాక్ అయిపోయింది. హ్యాండ్ని రబ్ చేసి మరీ కడిగినా పోవట్లేదు. సో అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి మనం ఒక 1 అవర్ అనేది ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే మీరు షాంపూ యూజ్ చేయండి. మీ హెయిర్ అనేది వెంటనే బ్లాక్ అవుతుందండి. మీకు ఎంత వైట్ హెయిర్ ఉన్నా సరే ఫస్ట్ టైంకి మీ రిజల్ట్ అయితే చూస్తారు. నేను చెప్పిన పద్ధతినే ఫాలో అవ్వండి. ఎప్పటి నుండో మా అమ్మ ట్రై చేస్తున్న పద్ధతి అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా వైట్ హెయిర్ని ఫస్ట్ టైంకి తెల్లగా మార్చుకోవచ్చు. సో లైవ్లోనే చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా చూశారు కదా, లైవ్లోనే మా అమ్మగారి మీద చేశాను. ఎంత వైట్ హెయిర్ ఉన్నా సరే మీరు 10 డేస్కి ఒక్కసారైనా ఇది ట్రై చేయండి. మీ వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా నల్లగా మారుతుంది. నేను మీకు ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తానండి. ఇలా మీకు హెయిర్ డై లాగా అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ అనేది నార్మల్గా ఎలానో అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, అందులో కొద్దిగా చిటికెడు యాడ్ చేసి మిక్స్ చేసుకొని కోకోనట్ ఆయిల్లో కలిపి నార్మల్ కోకోనట్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి మీరు అలానే అప్లై చేసుకోండి. కొంతమందికి డైలీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకునే అలవాటు ఉంటుంది. వారంలో 2 సార్లు పెట్టుకుంటారు, వారంలో ఒక్కసారి పెట్టుకుంటారు. మీరు ఎన్నిసార్లు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోగలిగితే అన్నిసార్లు అప్లై చేసుకోండి, మీ ఇష్టం. ఇలా మీరు కోకోనట్ ఆయిల్లో ఈ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేసుకున్న మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. మీరు ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. హెయిర్ డై ఇలా ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. 100% వర్కింగ్ రెమెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.